నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్ని అండ్ నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది. నేను ఒక హోమియోపతి డాక్టర్ని. ఇవాళ మనం నిద్ర సమస్య గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో నిద్ర సమస్యతోటి సఫర్ అయ్యే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి మంచిగా నిద్ర పోకపోతే దానివల్ల వాళ్ళ బాడీలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సరిగా నిద్రపోకపోతే వాళ్ళ ఆకలి నెక్స్ట్ డే పెరిగిపోతుంది, వాళ్ళకు స్ట్రెస్ ఈటింగ్ అలవాటు అయిపోతుంది, దానివల్ల ఒబెసిటీ అవ్వచ్చు. అండ్ నిద్ర సరిగా పోకపోతే వాళ్ళకు స్ట్రెస్ కూడా వాళ్ళ బాడీలో చాలా వరకు పెరిగిపోతుంది. సరిగా నిద్రపోకపోతే లాంగ్ రన్ లో హైపర్ టెన్షన్ వస్తుంది. సరిగా నిద్రపోకపోతే లాంగ్ రన్ లో డయాబెటీస్ కూడా రావచ్చు, హెయిర్ ఫాల్ అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు. చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తాను మీకు. మీరు ఒక్కరోజు పడుకోకపోతే నెక్స్ట్ డే మీ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, మీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, మీకు బాడీ పెయిన్స్ ఉండొచ్చు, బాగా నీరసంగా ఉంటుంది. ఇది ఒక్కరోజు నిద్రపోకపోతేనే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. అదే లాంగ్ టర్మ్ లో మీరు నిద్రపోకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకే డయాబెటీస్ రావచ్చు, హెయిర్ ఫాల్ అవ్వచ్చు, బాడీ పెయిన్స్ అవ్వచ్చు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఆఖరికి పైల్స్ కూడా అవ్వచ్చు. అందుకే మంచిగా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఐటీ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి వాళ్లకు, లేదంటే నైట్ షిఫ్ట్ చేస్తారు. నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మన బయాలజికల్ సైకిల్ ఉంటుంది, బయాలజికల్ క్లాక్ ఉంటుంది మన బాడీలో. అంటే మనిషి ఒక డయర్నల్ యానిమల్, నాక్టర్నల్ యానిమల్ కాదు. నాక్టర్నల్ యానిమల్స్ ఏం చేస్తారు, నైట్ టైం మేల్కొని ఉంటారు, డే టైం పడుకుంటారు. అట్లనే మనం డయర్నల్, అంటే మనం నైట్ టైం పడుకుంటాం, డే టైం మేల్కొని ఉంటాం. సో అందుకే మనము నైట్ టైం అట్లీస్ట్ 8 hours పడుకోవాలి, లేకపోతే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇప్పుడు ఎవరికైతే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, ట్రై చేయండి నార్మల్ షిఫ్ట్స్ లోనే పని చేయడానికి. అండ్ బై ఛాన్స్ మీకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి అంటే మీరు అట్లీస్ట్ 9 hours to 10 hours నిద్రపోండి, మొత్తం డార్క్ రూమ్ చేసుకొని నిద్రపోండి. దానివల్ల కొద్దిగా వరకు మీకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అవి అవ్వకుండా మీరు చూసుకోవచ్చు. దాంతో పాటు సైలెన్స్ లో నిద్రపోండి. అండ్ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే రిక్వెస్ట్ చేయండి వేరే వాళ్ళని, కొంచెం డిస్టర్బింగ్ అవుతుందనేసి. ఎందుకంటే స్లీప్ అనేది ఒక సైకిల్, కంప్లీట్ స్లీప్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 6 to 7 hours పడుతుంది. అందుకే మనం 1 గంట ఎక్స్ట్రా పడుకుంటాం. అండ్ దీంట్లో వేరే వేరే స్టేజెస్ ఉంటాయి. సో అవన్నీ స్టేజెస్ కంప్లీట్ అవ్వాలి. అండ్ డిమ్ లైట్లోనే ఇవి కంప్లీట్ అవుతాయి. అండ్ మీరు రిలాక్స్డ్ ఉండాలి పడుకున్నప్పుడు, వేరే థాట్స్ నడవద్దు. అండ్ సరౌండింగ్స్ నుంచి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకుండా మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, నిద్రపోయేటప్పుడు మీకు సరిగా నిద్ర వస్తలేదు అంటే మీరు ఏసీ టెంపరేచర్ కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా చల్లగా పెట్టుకుంటే మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, దానివల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకే ఏసీ కూడా ఆప్టిమం టెంపరేచర్ మీద పెట్టండి, దట్ ఈస్ 26 degrees or 27 degrees. దీనివల్ల కూడా మీకు నిద్ర ఏమో ప్రశాంతంగా వస్తుంది. మళ్ళా నిద్రపోయే ముందు మీరు యూరిన్ పాస్ చేసి నిద్రపోండి. ఒకవేళ మోషన్ వస్తుందంటే కూడా మోషన్ పాస్ చేసి నిద్రపోండి. అండ్ ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసి నిద్రపోకండి. ఎందుకు, ఇప్పుడు చూడండి, మనం ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తే మళ్ళీ ఫిల్టరేషన్ కోసం మీ కిడ్నీస్ యాక్టివేటెడ్ ఉంటాయి. సో దానివల్ల కిడ్నీ మీద ప్రభావం పడవచ్చు. అందుకే కిడ్నీ కూడా రెస్ట్ తీసుకోవాలి, హార్ట్ కూడా రెస్ట్ తీసుకోవాలి, బ్రెయిన్ రెస్ట్ తీసుకోవాలి, మైండ్ రెస్ట్ తీసుకోవాలి. అందుకే స్లీప్ అనేది మీ బాడీకి టోటల్ రెస్టింగ్ టైం. సో బాడీని రిలాక్స్డ్గా పెట్టుకొని లైట్గా డిన్నర్ చేసి దాని తర్వాత మీరు నిద్రపోతే మంచిది. నిద్ర సమస్యతోటి సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది నా దగ్గర క్లినిక్ వస్తుంటారు. బై ఛాన్స్ నిద్ర సమస్యతోటి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు మీరు రెఫర్ చేయొచ్చు, స్క్రీన్ మీద నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.